కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ విశాఖ వెస్ట్ జోన్ ఎమ్మెల్యే పీసీవీఆర్ నాయుడు అన్నారు. కాకినాడ జేఎన్టీయూకే క్రీడా మైదానంలో ఈ రోజు నుండి ప్రారంభమైన సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ టోర్నమెంట్ ను అర్జున్ అవార్డు గ్రహీత పివి రమణ, కాకినాడ జిల్లా కలెక్టర్ షగిల్ షాన్ మోహన్, జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్లతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ విశాఖ వెస్ట్ జోన్ శాసనసభ్యుడు పీసీవీఆర్ నాయుడు ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ ఈ నెల 14వ తేదీ వరకు జరుగుతుందని, దక్షిణ భారతదేశంలో 6 రాష్ట్రాల నుండి 138 యూనివర్సిటీలకు చెందిన సుమారు 2000 మంది క్రీడాకారులు, 300 మంది మేనేజర్లు, కోచ్లు, 60 మంది మ్యాచ్ అధికారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారని తెలిపారు. ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించబడుతున్న ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం ఓ క్రీడాకారుడిగా తన అదృష్టమని పీసీవీఆర్ నాయుడు, అర్జున్ అవార్డు గ్రహీత పివి రమణ అన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన తన కుమార్తె పివి సింధుకు డిప్యూటీ కలెక్టర్ హోదా కల్పించడమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. I have observed that there are 5 states and 1 union territory, Andhra Pradesh, Kerala. So as we have observed that there are 5 states, and the first state I am going to represent the true essence of sportsman's spirit. For the smooth and efficient conduct of this mega event, matches will be held on 3 venues following a knockout from league format. all the best to all of you. Thank you. Pool D matches will be conducted at Aditya University, Sorampalem. I thank Aditya University, Sorampalem and Rajiv Gandhi Institute of Management Studies memorable and enriching experience in the next 5 days. To the young athletes gathered here today, my dear student friends, I encourage you to play with the passion. And the glory of this sports. Thank you. Thank you, players. Thank you, players. Now following the felicitation. Felicitations are not merely honors, they are expressed. First of all, welcome to Kakinada. And I'm not sure how many people understand Telugu here, but it's a good warm place and you have come in the right weather also. In fact, it gets very hot here, but Connecticut has been very, very kind and very warm, very nice place. So I really wish the best team wins, but all the other players have their best memorable 5 days of time in Kakinada. And please explore local tourist places. There's a nice one of those Ramsar Convention heritage sites also here. So it's called Koringa Forest. Then there are few very famous temples also if someone is inclined. And I must really congratulate VC sir basically because he has been passionately driving this along with his team. I'm sure this year this tournament will mark a remarkable milestone in this journey of university sports volleyball competition. I again wish the best luck and I hope everyone stay fit without any injuries and once again hearty congratulations for being. చాలా ఆనందంగా ఉంది. నేను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇలాంటి ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ ఆడి ఆల్ ఇండియా యూనివర్సిటీస్ వరకు అనేక ఛాంపియన్షిప్స్ ఆడినటువంటి అనుభవం. ఈరోజు ఒక గెస్ట్గా ఇక్కడికి వచ్చి ఈ టోర్నమెంట్ని వీక్షించడం, ఇన్ని యూనివర్సిటీస్ పార్టిసిపేషన్ చాలా గ్రేట్ థింగ్. ఎక్కువ మంది క్రీడాకారులు తయారు కావాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు మెగా ఈవెంట్స్ చేయాలని కంబైన్డ్ స్టేట్లోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ గేమ్స్ చేస్తూ కాస్త యూసఫ్గూడ స్టేడియం కానీ, గచ్చిబౌలి స్టేడియంస్ కానీ నిర్మాణం చేసింది ఒకసారి గుర్తు చేస్తున్నాం.
ఇవి ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అక్కడ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్గా ఒక ఫోకస్ చేశారు స్పోర్ట్స్లో. యూనివర్సిటీస్లో స్పోర్ట్స్ అనేటువంటివి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. యూత్ యంగ్స్టర్స్ అందరూ కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకుంటే మనం ఏదైతే ఒలింపిక్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో డిస్కస్ చేసినప్పుడు మెడల్ టాలీలో ఎందుకు వెనకంజలో ఉన్నామనేటువంటి ఆలోచన కలిగే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. సో గవర్నమెంట్స్ కూడా ఈరోజు హైయెస్ట్ ప్రయారిటీ స్పోర్ట్స్కి ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీగా గుర్తించి ఈరోజు మా రాష్ట్రంలోనే కాదు బయట కూడా ఈరోజు కంట్రీలో కూడా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మళ్ళా కామన్వెల్త్ గేమ్స్కి మళ్ళీ తీసుకుని రావడం అనేది కూడా చూశారు. ఫస్ట్ టైం నేను ఆడే రోజుల్లో కూడా ఇన్ని టోర్నమెంట్స్ పార్టిసిపేషన్ చూడలేదు అసలు పార్టిసిపేషను. సో నేను వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడితే ఆయన చెప్పారు, నేను సర్ప్రైజ్ అయిపోయా, ఇన్ని టోర్నమెంట్లు వచ్చినాయా, నేను అనుకున్న 130 పార్టిసిపేషను ఇన్ని అన్నారు, కానీ రియలీ అండ్ ఎక్సలెంట్గా కండక్ట్ చేస్తున్నారు. సో అండర్ ద లీడర్షిప్ ఇప్పుడు కోర్స్ ఇలాంటి ముఖ్యమైన టోర్నమెంట్స్ కానీ అయినా జరుగుతున్నాయి అంటే సీఎం గారు కూడా అంతే కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. గవర్నమెంట్ కూడా చాలా చేస్తుంది స్పోర్ట్స్ గురించి. సో మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ గురించి చేస్తున్నారంటే మర్చిపోలేనిది ఒకటి చెప్పాలి. నా డాటర్ సింధు గెలిచినప్పుడు డైరెక్ట్గా ఆయన డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు. సో మన దగ్గర డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అనేది ఫస్ట్ టైం మా అమ్మాయితో ప్రారంభమైంది. దాని తర్వాత చాలామందికి ఆడినోళ్ళందరికి కూడా ఇప్పుడు జ్యోతి సురేఖ, శ్రీకాంత్ ఇట్లా టెన్నిస్ ప్లేయర్లకి చాలామందికి ఆపర్చునిటీస్ వచ్చున్నాయి. సో ఇది స్ఫూర్తిగా తీసుకుని మన క్రీడాకారులు ఇప్పుడు బాగా ఆడి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకొస్తూ వాళ్ళ భవిష్యత్తుని కూడా చాలా చక్కదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు స్పోర్ట్స్లో ఈ అవకాశాలు ఇచ్చినందుకు ఆబ్వియస్లీ ప్లేయర్కి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ కమిట్మెంట్, ఆ డిజైర్ ఉంటుంది. నేను కూడా ఒక పెద్ద ప్లేయర్ లాగా ఒక డిప్యూటీ కలెక్టర్ రేంజ్లో వెళ్ళాలి, లేకపోతే గ్రూప్ 2 పోస్టులు ఇలాగా